మీరు బ్రోకర్లు వ్యవహరిస్తున్నారా? నీ బొంద చేస్తా ఎట్లా చేస్తావా? నాకు అర్థం బొంద అని బోకే మేము అట్నే మాట్లాడతాం అంటే మీరు సిగ్గులేని దరిద్రులు అని అంటాం. ఎందుకనమండి? ఏం తెలుసు మీకు? నెత్తా కత్తా మీ బొంద ముండమోకానికి రాష్ట్రం జరిగిన అన్యాయం తెలుసా మీకు? లేకుండా 317 జీవో నీ ముండ జీవో ఎంత. అందుకే మిమ్మల్ని పిచ్చి కుక్కలు అంటాం మేము. మీరు మురుగుతామంటే ఊకుంటామా? ఎందుకు ఊకోవాలా? దేనికోసం ఊకోవాలా? ఎవరో మీలాంటి కుక్కగాలు నక్కగాలు ఖరాబ్ చేస్తామంటే చూసుకుంటూ కూర్చుంటామా? దాన్ని కూడా తిరిగి మాటలు మొర్రి మాటలు మాట్లాడుకుంటా హౌలా పోసిగా లెక్క మాట్లాడుకుంటా అది లేదు. వాటికనే వృతం వాళ్ళంగా సోషల్ మీడియాలో అన్ని అబద్ధాలు ప్రచారం చేస్తాం. ఇదా ఒక్కటన్నా వాళ్ళకేమైనా సిగ్గు శరమని ఉందా? ఇంత సిగ్గులేని దరిద్రులు అంటే హిందీలో పెట్టిన పోస్టులు ఉత్తర భారతంలో ఇప్పుడు ఎలక్షన్ జరుగుతుంది కదా. ఈ దేశానికి పుట్టిన కుక్కమూతి పిందె మీరు. సాయి సంసారి లచ్చి దొంగ వాటి అంది వచ్చి పిచ్చోరుడు ఫిల్దీ లాంగ్వేజ్ల తిట్టుడు. ఇప్పుడు కేసెస్ దొంగముఖం కావాలంటున్నాను నేను. దరిద్రులు ఈ మందికి పుట్టిన బిడ్డను మా బిడ్డను ముద్దాడతారండి దరిద్రులు. సిగ్గుండా అన్న ఏమన్నా? సిగ్గు కూడా లేదా? చిచి ముఖం మీద ఉమ్మేసినా కానీ సిగ్గు లేదా? అసెంబ్లీలో చెప్తే మీ బయట చెప్తే అయినా కూడా అందులో 6,000 రూపాయలు మాయే. దాన్ని పట్టుకొని వీడు ఉద్యమం అట. బుడముడ ఉద్యమం. ఇదే ఆ ఉద్యమం? మీ తెలివి ఇదేనా? ఇప్పుడు క్షుద్ర విద్య అది సోషల్ మీడియా కాదు, క్షుద్ర విద్య. దాని బండారం తీస్తాం, దాన్ని అంతా తీస్తాం. దాని చట్ట వ్యతిరేక కార్యకలాపాలన్నీ ఇరిసి పోయిలో పెడతాం. పురణీయమ్మ ఇప్పుడు కుక్కగాడు నక్కగాడు మాట్లాడతాడా? కేసీఆర్ గురించి నాకు అర్థం కాదు. మొగోడు ఎవడు లేడు ఇండియాలా? నేను ఢిల్లీ ఎందుకు పోతారా? బయట నువ్వు పిచ్చోని. అరే ఎవడు చెప్పినా నేను ఢిల్లీ పోతాను నీకు చెప్పినానే? నాకున్నది రేషం నీకు లేదా? మనకు ఎదురుగా పెట్టిన శిఖండి కాదా ఇలా పెట్టింది? ఎవడన్నా ఎడమకాలు కోడికి వానరాను నేను జైలు వేస్తాను. కాలు కొడుకు ఏమన్నా దాని లెక్క. అంత చిల్లరగాలు కూడా ఉంటారు. సార్ కేసీఆర్ను జైలు ఎత్తా అంటారు. వాడు జైలు ఎత్తావా? గింత చిల్లరగాలు కూడా ఉంటారు. కొంతమంది బేవకూఫ్ గాలు అదే పనిగా చెప్తున్నారు. ఏమక్కర్నదండి నాకు అర్థం కాదు. ముందస్తు ఎన్నికలకు ఎవడో పిచ్చిమాడు ఏదో బాగాలుగాడు చెప్తాడు. వాడు మాట్లాడుతాడు హౌలగాడు అన్నాడు. గాలి ఇవ్వలే నాకు అర్థం కాదు. వాళ్ళకి బల గింతంత మనసులో పట్టుకుని మీరు వాడు ఎవడో కుక్కగాడు చెప్తే ముందస్తు ఎన్నికలు పెడతాం మేము. ఇది రాయాలి మీరు దయచేసి.